మరియు కుందేలు. ఒకసారి ఒక అడవిలో ఒక సింహం ఉంది. అది అడవిలో ఉన్న జంతువులను ప్రతిరోజు చంపుతూ ఉంది. కనుక అడవి జంతువులన్నీ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ విషయంపై చర్చించుకున్నాయి. తెలివైన నక్క ఇలా అన్నది, మనము ప్రతిరోజు ఒక జంతువు సింహానికి ఆహారంగా ఇచ్చి రోజుకి ఒక జంతువుని మాత్రమే తినమని వేడుకుందాం. అందుకు జంతువులన్నీ కలిసి సింహం యొద్దకు వెళ్లి, ఓ రాజా, మేము మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాము. మీరు రోజు అనేక జంతువులను చంపితే తొందరలో మీకు తినడానికి ఏ జంతువు మిగలదు. అందుకని ప్రతిరోజు మీ యొద్దకు ఒక జంతువునే పంపిస్తాము. ఆ రోజుకి ఆ ఒక్క జంతువునే తినండి. సింహం ఇలా ఆలోచించింది, ఇది చాలా మంచి ఉపాయం. నేనిక ఎన్నడూ ఆహారం కోసం బయటకు వెళ్ళనక్కర్లేదు. తరువాత ఇలా అన్నది, సరే, మీరిచ్చే ఆఫర్ నేను ఒప్పుకుంటున్నాను. ఈ మాట విని జంతువులు సంతోషంగా వెళ్ళిపోయాయి. ఆ రోజు మొదలుకొని రోజుకొక జంతువు సింహపు గుహ యొద్దకు వెళ్ళేవి. ఒక రోజు కుందేలు వంతు వచ్చింది. అది సింహం యొద్దకు వెళ్తూ ఉండగా ఇలా ఆలోచించింది, నేను చనిపోక ముందు సింహంతో గమ్మత్తైన ఆట ఒకటి ఆడాలి. అలా ఆలోచిస్తూ చాలా నెమ్మదిగా సింహం యొక్క గుహ వద్దకు చేరుకుంది. సింహం గాండ్రిస్తూ, ఎందుకింత ఆలస్యంగా వచ్చావు అన్నది. అందుకు కుందేలు, అయ్యా, నన్ను క్షమించండి. మరొక సింహం ఈ అడవిలోకి ప్రవేశించింది. అది నన్ను మార్గం మధ్యలో ఆపి మిమ్మల్ని చంపుతానని అంది. సింహం అందుకు కోపంతో, దాని యొద్దకు నన్ను తీసుకుని వెళ్ళు, దానిని ఒకే దెబ్బతో చంపుతాను. నాతో రండి అని అంది ఆ కుందేలు. కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి వద్దకు తీసుకువెళ్ళింది. సింహంతో ఇలా అంది, బావిలోకి చూడండి, అందులోనే మీ శత్రువు ఉన్నాడు. సింహం అందుకు బావిలోకి చూసింది. దాని ముఖం నీటిపైన కనిపించింది. సింహం నీటిలోని దాని ముఖం చూసి గాండ్రించింది. గాండ్రించిన శబ్దం తిరిగి పైకి వచ్చింది. దాంతో లోపల తనలాగే మరొక సింహం ఉందని భావించి అందులోకి దూకి చనిపోయింది. కుందేలు అక్కడ నుండి తిరిగి వచ్చి తన స్నేహితులతో జరిగిందంతా చెప్పింది. జంతువులన్నీ ఆ కుందేలును అభినందించాయి. కథలోని నీతి, తెలివితేటలు కలిగి ఉంటే దుష్టత్వమును జయించవచ్చు. సింహం మరియు కుందేలు. ఒకసారి ఒక అడవిలో ఒక సింహం ఉంది. అది అడవిలో ఉన్న జంతువులను ప్రతిరోజు చంపుతూ ఉంది. కనుక అడవి జంతువులన్నీ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ విషయంపై చర్చించుకున్నాయి. తెలివైన నక్క ఇలా అన్నది, మనము ప్రతిరోజు ఒక జంతువు సింహానికి ఆహారంగా ఇచ్చి రోజుకి ఒక జంతువుని మాత్రమే తినమని వేడుకుందాం. అందుకు జంతువులన్నీ కలిసి సింహం యొద్దకు వెళ్లి, ఓ రాజా, మేము మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాము. మీరు రోజు అనేక జంతువులను చంపితే తొందరలో మీకు తినడానికి ఏ జంతువు మిగలదు. అందుకని ప్రతిరోజు మీ యొద్దకు ఒక జంతువునే పంపిస్తాము. ఆ రోజుకి ఆ ఒక్క జంతువునే తినండి. సింహం ఇలా ఆలోచించింది, ఇది చాలా మంచి ఉపాయం. నేనిక ఎన్నడూ ఆహారం కోసం బయటకు వెళ్ళనక్కర్లేదు. తరువాత ఇలా అన్నది, సరే, మీరిచ్చే ఆఫర్ నేను ఒప్పుకుంటున్నాను. ఈ మాట విని జంతువులు సంతోషంగా వెళ్ళిపోయాయి. ఆ రోజు మొదలుకొని రోజుకొక జంతువు సింహపు గుహ యొద్దకు వెళ్ళేవి. ఒక రోజు కుందేలు వంతు వచ్చింది. అది సింహం యొద్దకు వెళ్తూ ఉండగా ఇలా ఆలోచించింది, నేను చనిపోక ముందు సింహంతో గమ్మత్తైన ఆట ఒకటి ఆడాలి. అలా ఆలోచిస్తూ చాలా నెమ్మదిగా సింహం యొక్క గుహ వద్దకు చేరుకుంది. సింహం గాండ్రిస్తూ, ఎందుకింత ఆలస్యంగా వచ్చావు అన్నది. అందుకు కుందేలు, అయ్యా, నన్ను క్షమించండి. మరొక సింహం ఈ అడవిలోకి ప్రవేశించింది. అది నన్ను మార్గం మధ్యలో ఆపి మిమ్మల్ని చంపుతానని అంది. సింహం అందుకు కోపంతో, దాని యొద్దకు నన్ను తీసుకుని వెళ్ళు, దానిని ఒకే దెబ్బతో చంపుతాను. నాతో రండి అని అంది ఆ కుందేలు.
కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి వద్దకు తీసుకువెళ్ళింది. సింహంతో ఇలా అంది, బావిలోకి చూడండి, అందులోనే మీ శత్రువు ఉన్నాడు. సింహం అందుకు బావిలోకి చూసింది. దాని ముఖం నీటిపైన కనిపించింది. సింహం నీటిలోని దాని ముఖం చూసి గాండ్రించింది. గాండ్రించిన శబ్దం తిరిగి పైకి వచ్చింది. దాంతో లోపల తనలాగే మరొక సింహం ఉందని భావించి అందులోకి దూకి చనిపోయింది. కుందేలు అక్కడ నుండి తిరిగి వచ్చి తన స్నేహితులతో జరిగిందంతా చెప్పింది. జంతువులన్నీ ఆ కుందేలును అభినందించాయి. కథలోని నీతి, తెలివితేటలు కలిగి ఉంటే దుష్టత్వమును జయించవచ్చు.